రాజకీయాలల్లా ఇంట్లో కూర్చొని చక్రం తిప్పే రోజులు పోయినాయి. గడియ రికాం లేకుండా గల్లీ గల్లీ పట్టుకొని తిరిగితే గాని పబ్లిక్ నాడి పట్టుకోలేకపోతుర్రు ఇప్పుడు లీడర్లు. అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు పాలిటిక్స్ ఎప్పుడు చూసినా కుత ఉడుకుతూనే ఉన్నాయి. ఎలక్షన్లకు ఇంకో 2 ఏళ్ళు టైం ఉన్నా సరే ఇప్పటి సందే ఎత్తులు జిత్తులు పొత్తులు పోరాటాలతోని పార్టీలన్నీ గట్టిగా కసరత్తులు చేస్తున్నాయి. ఇక చూడరు మీరే. కాలం కలిసి వస్తుందని కాళ్ళు చేతులు కట్టుకొని ఇంట్లోనే కూకుంటే అవుతుందా? రాజకీయం అన్నాకి ఎప్పుడు ఏదో ఒకటి ఎగుర పెడితేనే ఉండాలి. ఇట్లనే తెలంగాణలో ఎలక్షన్లు ఇప్పటంతలో లేకపోయినా సరే లీడర్లు అంతా గడియ రికాం లేకుండా తిరుగుతాండ్రు. మీటింగుల మీద మీటింగులతోనే అసలు పురుసతే ఉంటలేదు సార్లకు. రోజుకో తావుకు పోతున్న కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు శుక్రవారం పరిగిపోయిండు. ఇక సార్ ఎక్కడికి పోయినా సరే సర్కారు వాళ్ళకు సవాళ్ళు గట్టిగానే ఇసురుతాండు. ఇక చూడరి పరిగి గడ్డ మీద నిలబడి ఏమని సవాల్ చేసిండో. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? తులం బంగారం ఇస్తాను. ఇచ్చిండా? నేను చెప్తే కదా మెడల పుస్తలతాడు భద్రంగా ఉంచుకోరు అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు. తులం బంగారం ఇస్తామన్నారు కదా, ఈయన ఆడబిడ్డలందరికీ 1,50,000 అని అడిగిండు మాజీ మంత్రి. ఇస్తే మొత్తానికే రాజకీయాలన్నీ ఇడిచిపెట్టిపోతాడట. అంతేకాదు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ నేను అడుగుతున్నా, పరిగిలో ఉండే తల్లిదండ్రులను, పరిగిలో ఉండే మా విద్యార్థి సోదరులను అడుగుతా ఉన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ మీకు ఇవ్వకుండా చదువుకు దూరం చేసే విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇక అది అట్లుంటే ఇదివరకు ఏమన్నా మాట్లాడాలంటే లీడర్లనే ఇంటికి పిలిపించుకునేటోళ్ళు పెద్ద లీడర్లు. కానీ ఇప్పుడు కేటీఆర్ సారు తానే బండి కట్టుకొని పోయి లీడర్ల ఇండ్లల్లో మీటింగ్ అవుతున్నాడు. కొత్త పద్ధతి చాలు చేసిండు అన్నట్టు. ఇక కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే కాషాయ లీడర్లు చూత జోరు పెంచుతాండ్రు. సెంటర్లో పువ్వు పార్టీ వ్యవహారం అంతా చూసే నితిన్ నవీన్ సారు తెలంగాణకు వస్తాడు. 3 దినాలు ఇక్కడనే ఉండి లీడర్ల కథ ఏంటిదో చూస్తాడట. వంట అంతా అయిపోయినాక పొయ్యి మండినట్టు కాకుండా ముందు నుంచే ఓ రేవు పోంటి లీడర్లు అందరినీ చక్కగా చేసి ఎగురని చేస్తారట పువ్వు పార్టీ పెద్ద మనుషులు. అన్నట్టు బేస్తారం నాడు తుంగభద్ర డ్యామ్ కాడ సీఎం సార్ మాట్లాడిన ముచ్చట్ల మీద కాషాయ దళం గట్టిగానే గరమైంది. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వారు ఈ యొక్క తుంగభద్ర విషయంలో చాలా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కానీ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేశాయి. ఈరోజు తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. అటు పువ్వు పార్టీ వాళ్ళ కథ అట్లుంటే అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్లకు అసలు రికామే ఉంటలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ సారు చిన్న మీటింగులు కాకపోయినరి. జిల్లాల టూర్లతోని, పబ్లిక్ మీటింగులతోని సారు పొట్టు ముచ్చట్లు చెప్తున్నాడు. ఆఫీసర్లతోని మీటింగులు పెట్టి పరుగులు పెట్టిస్తాడు. ఇట్లనే శుక్రవారం పొద్దుమీకంగా మరి చెన్నారెడ్డి బిల్డింగ్లో పేంతసేపు ఆఫీసర్లతో మాట ముచ్చట్లు నడిచినాయి. గిట్లా లడాయి వచ్చినప్పుడే కత్తులు చూసుకోకుండా ముందే అన్ని తీర్ల తయారవుతున్నాయి పార్టీలన్నీ. మేము రాయలసీమ వాళ్ళం, ఉప్పు కారం గట్టిగా తింటాం, రోషం ఎక్కువ అని అంటుంటారు మా అనంతపురం దోస్తులు. మరి ఇక రాయలేలిన సీమ రాయలసీమ అంటే పౌరుషానికి పురిటిగడ్డ. అందుకే అక్కడ నడిచే రాజకీయాలు కూడా అట్లనే ఉంటాయి. పంతం బట్టిర్రంటే సీమ లీడర్లను సలహ చేసుడు అంత అలకటి పని కాదు. అసలు వెనకకు తగ్గరు, ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేస్తుంటారు. ఇట్లనే ఇగో మళ్ళోసారి తాడిపత్రిలో గట్టిగానే రాజుకున్నది అగ్గి చూడుర్రి. కూసుంటే కొట్లాట, నిల్సుంటే కొట్లాట, నిత్య ఓ కోలాటం అన్నట్టే ఉన్నది పోని తాడిపత్రి రాజకీయం. పంక పార్టీ వాళ్ళకు, సైకిల్ పార్టీ వాళ్ళకు చింటం పడతలేదు. సై అంటే సై అనుకుంటుండ్రు లీడర్లు. తాడిపత్రిలో పంక పార్టీ వాళ్ళను నెగలనిత్తలేరు, కలవాడుతున్నారు. అట్లా ఇట్లా అని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దీక్షకు తయారయ్యిండు. బలగం అంతా ఎంటేసుకొని గాంధీ బొమ్మ కాడికి బరబర పోదామని చూసిండు. కానీ పర్మిషన్లు లేవని పోలీసు వాళ్ళు ఎటోళ్ళనట ఆగబట్టేటాలకు రచ్చ అయింది. అవి చూడరే గుంజులాట గట్టిగానే నడిచింది. ఓ
పోలీసు అసాంఘిక కార్యక్రమాలు కౌంటర్ కేసులు మన మీదనే కట్టి మనల్ని హింసిస్తున్నారు పోలీసులు. మోరం పండుగ నాడు రోడ్డెక్కి పంచాయతీలు పెడితే అటో ముచ్చట ఇటో ముచ్చట మాటకు మాట తెగులై ఎవ్వారం చేయి దాటిపోతుంది, వద్దంటే వద్దని పోలీసు వాళ్ళు గట్టిగానే అడ్డం పడ్డారు. తొలుత పంక పార్టీ వాళ్ళకు పోటీగా సైకిల్ పార్టీ వాళ్ళు చూస్తే సడాకు లెక్కనికే చూసిండ్రు. కానీ పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చేటాలకు సరేనని వెనకకు తగ్గిండ్రు. కానీ పంక పార్టీ వాళ్ళే లొల్లి గట్టిగా చేసిండ్రు. ఇంకో దిక్కు శానొద్దుల సంది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ కాకకు నడమ పచ్చిగడ్డి అయితే బగ్గుమన్నట్టే నడుస్తుంది కయ్యం. పంక పార్టీ వాళ్ళు ఎటువంటి నిరసన చేసినా రంది లేదు, ఎవరన్నా రాండ్రి ఎవరన్నా పోండ్రి కానీ పెద్దారెడ్డిని మాత్రం పక్కకు కూసబెట్టుకోకుండా రానట్టు మాట్లాడిండు జేసీ సారు. బేస్తారం నాడే మైకుల ముంగడికి వచ్చి పొట్టు అరుచుకున్నాడు. ఆరని కష్టం లెక్క ఎప్పుడు చూసినా అగ్గి రగులుతూనే ఉన్నది. అన్యామగానే ఇప్పుడే గిట్లున్నదంటే వచ్చే ఎలక్షన్లలో పంక పార్టీకేంచి మళ్ళా పెద్దారెడ్డి సారికే టికెట్ ఇచ్చి ఎలక్షన్లలో నిలబెడితే అప్పుడు ఎట్లుంటుందో తాడిపత్రిలో రాజకీయం తాల్చుకుంటేనే తిరిబిత్తిరి అవుతుంది దేవుడు అనుకుంటారట చాలా మంది. ఏమైనా ఏపీలో అన్ని దిక్కుల రాజకీయం ఒక ఎత్తు అయితే తాడిపత్రి రాజకీయం ఇంకొక ఎత్తు అనుకుంటారు ఇంతమంది. ఇవాళ రేపు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ఓ మూలకు ఏ చిన్న ముచ్చటైనా నిమిషాలలో అందరికీ ఎరకైతుంది. సూపర్ ఫాస్ట్ రైల్ లెక్క సూపర్ ఫాస్ట్ యుగం నడుస్తుంది ఇప్పుడు. అందుకే టెక్నాలజీకి తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు మారిపోతున్నారు. ఇట్లనే మన లీడర్ సాబులు కూడా సోషల్ మీడియాను గట్టినే ఫాలో అవుతుర్రు. ఇక చూడుర్రి, సీఎం సార్ను ఈ వీడియో మస్తు నవ్వించిందట. నేను ఐఏఎస్ పాస్ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి నేను వెంటనే నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడ్డా. కాదా అన్నట్టు ఈ వీడియో చూస్తే ఎవరికైనా సరే నవ్వు వస్తుందా రాదా చెప్పుండ్రి, ఖచ్చితంగా వస్తుంది. గట్లనే సీఎం చంద్రబాబు సారు కూడా మస్తు నవ్వుకున్నాడట. చిన్న బుజ్జి కలెక్టర్ అయినట్టు చంద్రబాబు సార్తోని మీటింగులో ఉన్నట్టు, గదే టైంలో వాళ్ళ నాయన కిటికీలకేంచి చూస్తున్నట్టు, బాబు సార్తోని మీటింగ్ ఆపి వాళ్ళ బాబుతోని మాట్లాడినట్టు, నువ్వు నాకు నచ్చావు సినిమాల హీరో వెంకటేష్ చెప్పిన డైలాగులతోని ఏ వీడియోను తయారు చేసిండ్రే వాళ్ళు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండ్రు. గా వీడియో అట్టిట్ల ముఖ్యమంత్రి కంట్లబడి ఆయనకు సుత గితగితలు పెట్టింది. వీడియోను చూసి మస్తు నవ్వుకున్నట్టు సీఎం బాబు సారే ఇంటర్నెట్ గూట్లే కామెంట్ రాసిండు. ఇక అదట్లుంటే గీ నడమ బాబు సారు ఎక్కడికి పోయినా చిన్నపిల్లలను మస్తు ముద్దు మురిపెని చేస్తాడు. గా నడమ ఓ దావకానకు రిబ్బెన్ కత్తరీనికి పోయినప్పుడు అక్కడ ఓ డాక్టర్ సాబు విద్యను ఎత్తుకొని మస్తు సేపు ముచ్చట్లాడిండు. కొత్త దోస్తు దొరికింది నాకని గా వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టిండు. గంతెందుకు మొన్న పైలికి పింఛన్లు పంచనికే చామవరం పోయినప్పుడు అక్కడ కూడా ఓ బుడ్డ పొలగాన్ని ఒళ్ళె కూసబెట్టుకొని ముచ్చట్లాడిండు. గిట్లా సార్ ఎక్కడికి పోయినా మనవాన్లను మనవరాన్లను గావరం చేసినట్టు మస్తు గావరం చేస్తాడు చిన్న పొలాన్లను. అన్నిటికీ మించి గా ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో పెట్టి అందరికి చూపిస్తున్నాడు. అయినా ఎప్పుడు చూసినా మీటింగులు రాజకీయం ముచ్చట్లేనా? అప్పుడప్పుడు ఇటువంటి ముచ్చట్లు కూడా పబ్లిక్తో పంచుకోవాలి. లీడర్ సాబులు కూడా మనసులే కదా అని అంటుర్రు ఇంతమంది. మన తెలంగాణలో సమ్మక్క జాతర, ఐలీన్ జాతర, కొమరేలి జాతర, పెద్దగట్టు జాతర ఎంత ఫేమసో అటు ఏపీలో గంగమ్మ జాతర, కోలేరు పెద్దమ్మ జాతర, ఇంకా రొట్టెల పండుగ కూడా అంతే ఫేమస్. అన్నట్లు రొట్టెల పండుగ అంటే యాదకొచ్చింది. నెల్లూరు జిల్లాలో ఈ పండుగ అప్పుడే జోరుదారుగా చాలైందట. మరిగా తొలుత రోజు ఎట్లెట్లా అయ్యింది, భక్తులకు ఎసొంటి సౌలతులు చేసిర్రో పురాగా అరుసుకొని వద్దాం పార్రి. రైట్, నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ మా సంబరంగా చాలైంది. ప్రతేడు మోహరం పండుగ నాడయ్యే ఈ పండుగ కోసం బారా షాయిద్ దర్గా కాడ భక్తులకు కావాల్సిన అన్ని సౌలతులు చేసింది అక్కడి సర్కారు. పండుగ ఈ నెల 26 తారీఖు నుంచి 30 తారీఖు దాకా 5 వద్దులు మా జోరుగా అవుతుంది. అందుకే దర్గాకు పోవాలని మొక్కులు పెట్టుకున్న వాళ్ళంతా చిన్నగా మెల్లగా బండ్లు కడుతుర్రు. అయితే దర్గా పొంటున్న స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులకు ఎప్పటికెంచో ఉన్న నమ్మకం. ఒంగోలు నుంచి వచ్చామండి, జాబ్ రొట్టె కోసం వచ్చాం. మేము రొట్టె కోసం ఇల్లు కట్టినాను కదా, అది ఇల్లు కట్టినాక రొట్టె తీసి వాళ్ళకి చేసుకొచ్చినాను. మాది పలందేరు మురుబాగల నుంచి వచ్చిన్నాము. ఈ మొక్కపడి బాగా తీరుతుందని మురుబాగల నుంచి వచ్చాము. నా 5 ఏళ్ళ నుంచి వస్తాను సార్ మేము. వ్యాపారం రొట్టెకి, ఉద్యోగం రొట్టె కోసం వచ్చాను. నా కొడుకు
మా మామది ఆరోగ్యం రొట్టు, మా బాబుది చదువు రొట్టు కోసం వచ్చినాం. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చినాం. నేను రెండోసారి నాకు బాగలేక హెల్త్ బాగాలేక వచ్చినాను. ఫస్ట్ నాకు హెల్త్ బాగుంది, రొట్టె తిని వచ్చినాక బాగుంది. ఇప్పుడు 3 ఏళ్ళైంది. జిల్లాలు రాష్ట్రాలే కాకుండా ఏకంగా బయట దేశాలకు ఎంచి సుతా శతం మంది వస్తుంటారు పబ్లిక్. కోరికలు తీరినోళ్ళు రొట్టెలు ఇచ్చి పెట్టిపోతే కొత్త కోరిక కోరుకున్న ఆ రొట్టెలను తీసుకుపోతుంటారు. అట్లా రొట్టె కొంచెం పోయి అనుకున్న కోరిక తీరితే మళ్ళీ వచ్చే దాప వచ్చి రొట్టెలు ఇచ్చి పెడతారు. ఇట్లా స్వర్ణాల చెరువులో నిలబడి రొట్టెలు ఇచ్చి పుచ్చుకునుడే ఈడయ్యేటి పెద్ద పండుగ. ఇక పండుగల పెద్ద ఘట్టమైన గంధ మహోత్సవం ఈ 27వ తారీఖు నాడు పొద్దుగా చేస్తారట. అటెనక నెల్లూరు కోటమిట్టలున్న అమీనియా మసీదుల ప్రార్థనలు చేసుకుంటా 12 బిందెల గంధం కలుపుతారు. కలిపినగా గంధం బిందెల్ని డప్పు సప్పుల నడుమ దర్గాకు తీసుకొచ్చి మొదటి బిందెను 12 సమాధుల మీద పోస్తారు. అటెనక కడమ 11 బిందెల్ని భక్తులకు పంచిపెడతారట. అవోగా గంధం తమ దగ్గర ఉంచుకుంటే అంత మంచే జరుగుతుందని లక్షలలో వస్తుంటారు భక్తులు. అందుకే భక్తులకు ఏ తిప్పలు కావద్దని 900 మంది మున్సిపల్ కార్మికులు, బాత్రూములు, బట్టలు మార్చుకునే అర్రలు, మంచినీళ్ళ సౌలతులతో పాటు స్పెషల్ బస్సులు, గజ ఈతగాళ్లు, డ్రోన్ కెమెరాలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పెట్టి గట్టి బందోబస్తు పెడుతున్నారు పోలీసులు. ఎంత మంది వచ్చినా సుతా తోపులాడ కాకుండా బార్కేడ్లు సుతా మా బాధగా తయారుంచారు. మరిగా పండుగ ఇంకెంత రంజుగా అవుతుందో ఏమో చూడాలి. బేస్తారం సంధి తెలంగాణ ఓట్ల సవరణ కార్యం చాలైంది కదా. ఇక ఇల్లు తిరగబోతున్న బిఎల్ఓలు మొదలు కొన్ని ఫారాలు ఇస్తారు. ఇక వాటిని తరీకెమ్మటి నింపిస్తే సరిపోతుంది. అయితే కొందరు ఈ సర్కార్యం మీద ఇంటికాడ లేకుంటే ఏమవుతుంది, ఫారాలు నింపకుంటే ఏమవుతుంది, తప్పనిసరి నింపాలా, బతకబోయి బయటి రాష్ట్రంలో ఉంటే ఎట్లా అని తీరు ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఆ ప్రశ్నలకు సర్కార్ ఏం సమాధానం చెప్తుందో మీరైనుర్రి. సర్ పేరుతోని తెలంగాణలో ఓట్ల సవరణ కార్యం షురువైంది. బిఎల్ఓలు ఇంటింటికి తిరుక్కుంటా ఫారాలు కూడా అందిస్తుర్రు. అయితే కొందరు మేం ఊళ్ళో ఉంటలేము, బయట ఎక్కడో వేరే రాష్ట్రంలో బతుకుతున్నాం, మరిగా ఫామ్లు మేమెట్లా నింపాలే, నింపకుంటే మా ఓట్లు పోతాయా అని కొందరు అనుమానపడుతుర్రు కదా. అగో అసొంటోళ్ళ కోసం వేరే ఇకమత్ చేసింది సర్కారు. ఓటర్స్ ECI.gov.in అనే వెబ్సైట్లకు పోయి మీ ఫామ్ పొందొచ్చు. అది కూడా రిజిస్టర్ ఫోన్ నంబర్ ఇంకా ఓటీపీతోని. లేకుంటే CEO.telangana.nic.in సైట్లకు పోతే మీ BLO నంబర్ దొరుకుతుంది. అండ్లకెంచి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫారాలు అందుకున్నోళ్ళు నింపుడు అర్థం కాకుంటే ఎట్లా అనంటే ఇంటింటికి వస్తున్న BLOలు మొదలు ఫారాలు ఇచ్చి ఎట్లా నింపాలో చెప్తారు. దాన్ని బట్టి నింపాలే. లేకుంటే మళ్ళా రెండోసారి వచ్చి ఎట్లా నింపిర్రు ఏం కథ అని చూసి ఏమన్నా తప్పులుంటే చెప్తారు. ఆఖరికి మూడోసారి వచ్చి నింపిన ఫారాలను కొంచబోతారు. రెండో ఫారాలు ఇస్తే అందులోకటి వాళ్ళు కొంచబోతారు, ఇంకోటి రసీదు లెక్క మనకిస్తారు. సరే ఇంటికాడలేము, ఆ అడ్రస్ లో లేము, అసలే గా ఫారాలే నింపలే, ఏమైతుంది అనంటే ఎటు పోయిర్రు ఏం కథ అని బిఎల్ఓలు తెలిసినోళ్లను అడిగి కనుక్కునే ఉపాయం చేస్తారు. ఆయన కూడా అందుబాటులో లేకుంటే ఓట్లు కొట్టేస్తారు. ఒకవేళ ఇంటిల్లాదులు ఎటన్నా బయటికి బతకబోయిర్రు, ఊళ్ళో ఎవ్వళ్ళు లేకపోతే మీకు తెలిసినోళ్లకు ఇచ్చి నింపించే ఉపాయం చేస్తారు. అది కూడా మీ ప్రూఫ్లు సరిగ్గా చెప్తేనే. అంతేకాదు ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కొత్త ఫారం ఏం అక్కర్లేదు, ఇచ్చిన దాంట్లోనే మీ వివరాలు రాసి సమర్పించవచ్చు. అంతేకాదు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు పడేటోళ్లు కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చట. మొత్తానికి ప్రూఫ్ల కింద కరెంటు బిల్లు, ఆధారు, ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికెట్ ఏదోటి పెట్టినా సరిపోతుందట. కాబట్టి జాగ్రత్తగా నింపి ఓట్లు కాపాడుకోర్రి, లేకుంటే పరిశాల పడతారు. పాయలం బుడ్డ కెమెరాలన్నీ చూసిర్రు, అడవి మొత్తం గాలిచ్చిర్రు, సెల్ ఫోన్ ముచ్చట్లన్నీ ఇంటుర్రు, మనిషిని పట్టుకొని అడిగిర్రు. వాళ్ళు వీళ్ళు తీరొక్క తీర్ల ఎంకలాడుతుర్రు. ఆయన కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందో ఎక్కడుందో ఎవ్వలకు సమజైతలేదు. మంత్రమేసి మాయం చేసినట్టే ఉన్నది కథ. 20 రోజులు గడుస్తున్నా సరే చిన్నబుజ్జి జాడ పత్తలేదు. ముద్దులెలికే 3 ఏండ్ల చిన్నారి ఎక్కడికి పోయిందో ఏమైందో చిన్న బుజ్జి ఎట్లున్నదో. గా కాకినాడ జిల్లా తుని దిక్కు జ్ఞానేశ్వరి అనే బుజ్జి మాయమై శుక్రవారానికి 21 రోజులు అవుతుంది. పోలీసోళ్ళు అన్ని తీర్ల కార్వాయి చేస్తాళ్ళు, దోలాడుతుండ్రు. కానీ ఇప్పటిదాకా ఏ చిన్న తీగ కూడా దొరుకుతలేదు. 3 వారాలు అవుతున్నా కన్నబిడ్డ జాడ తెలుస్తలేదని పాపం తల్లి బాబాని మంచం పట్టింది. ఇంకో దిక్కుగా చచ్చిపోయిన కుక్కకు పోస్ట్ మార్టం చేస్తే నన్ను ఏమైనా తెలుస్తుందేమోనని డాక్టర్లు అన్ని తీర్ల చేసి చూసిండ్రాట. అది తిండి తినకనే జీవిడిసిందని దాంట్లో అనుమానం ఏం లేదన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఎటు అంతు సిక్కకుండా తయారైంది ముచ్చట. గా చుట్టుపక్కల సెల్లు టవర్ల ముచ్చట్లు అన్నీ వింటున్నా సరే ఎక్కడేం దొరుకుతలేదట. మరిగా చిన్నారి ఎటు పోయినట్టు ఏమో. గింత టెక్నాలజీ పెరిగిన రోజులల్లా చూత చిన్న బుజ్జి ఆచూకి కనిపెట్టనికే గింతగానం తిప్పలవుతున్నది అనుకుంటారు పబ్లిక్ అంతా.
వాసన చూపిస్తే చాలు ఎక్కడే ఉన్నదో పసిగట్టే కుక్కలు ఉంటాయి. మరిగా వాటికి కూడా అంతు పట్టకుండా ఎటు పోయింది కావచ్చు బుజ్జి, ఏమైంది కావచ్చు అని తీరొక్క తీర్లా మాట్లాడుకుంటారు జనాలు. మరిగా ఆఖరికి ఎట్లా కోసెల్లుతుందో ఏమో ముచ్చట చూసుకుంటూ పోవాలి. సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్ అలియాస్ సూర్యాభాయ్ అని ఓ మనిషి కనబడుతుంటాడు, తెలుసు కదా. అదేనుల్లా చేతులకు మెడలకు ఇంతింత లావు బంగారు రంగు ఉంగరాలు గొలుసులేసుకొని గా మనిషి వేసుకునే సొమ్ములు నిజమైనవి కాదు, అంత రోల్డ్ గోల్డే అని 3 నెలల కింద వార్తలు వచ్చినుండే కదా. గా ముచ్చట అట్లా ఉండంగానే కొత్తగా ఇంకో ముచ్చట బయటకు వచ్చింది. మరి మళ్ళేం సక్కదనం ఎలుగబెట్టిండో మీరే చూడర్రి. గోల్డ్ మ్యాన్ సూర్యాబాయి మీద కేసు పెట్టిరు పట్నం పోలీసులు. పాత బస్తీ అత్తాపూర్ దిక్కుండే సూర్యన్న బయటి దేశంకించి బంగారం తెప్పిస్తున్నా, తక్కువ ధరలకే ఇస్తా, కావాలనుకుంటోళ్ళు పైసలు కట్టురి, ఒకటే పారి లారీ నిండా బంగారం తెప్పిస్తున్నా అని అచ్చకాయ పుచ్చకాయ మాటలు చెప్పిండట. ఇక మనోని మాటలు నమ్మిన కొందరు బాధితులు ఈయన మీదనే కిలోల కొద్ది బంగారం ఉంది మనకు తెప్పియాడా అని చెప్పి వెనక ముందు చూడకుండా లక్షల రూపాయలు ముట్ట చెప్పిర్రు. అగో బాధితుడు వెంకటన్న చెప్పుకొస్తుడు, అవే అన్న పైసలు కట్టక ముందు ఏవని నమ్మించుండు మిమ్మలా. इन्हों जो है मेरे को इन्हों रेवंत रेड्डी साहब मालूम है, अपना सीपी सज्जनार साहब मालूम है। मैं बड़े बड़े लोगों से मिलके जो है मैं बिजनेस करता हूँ, मेरा गोल्ड बिजनेस है। बाहर से गोल्ड मंगाता हूँ, गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को, 20% डिस्काउंट से मैं देता हूँ बोल के हमारे दोस्तों को बोले. అది పెద్ద పెద్దల పేరు చెప్పి దందా చేస్తున్నాను చెప్పే వరకల్లా పాపం వాళ్ళు సుత గుడ్డిగా నమ్మిర్రు. అది సరే గాని కిలో బంగారానికి ఎంత అని చెప్పిండే మన బిజినెస్ మ్యాన్. एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट. అయితే एक केजी का 1 करोड़ देना बोले तो हमारा कहीं उतना पैसा नहीं है, ये 10,000 है, 10 लाख है, 10 लाख ले लो बोल के 10 लाख दिए अडवांस. మంచి ఆఫరే. అంగట్ల కూరగాయల తీర్ల అగ్గోసగ్గనే చెప్పిండు. కిలో బంగారం కోసం ₹1,00,00,000 ఒప్పుకురు కదా, మరి ఎంత కట్టిర్రు ఎట్లా కట్టిర్రు? 10 लाख लेने के बाद क्या बोला उन्होंने, 10 लाख से नहीं होता, आप 50% पे करना. 50% पे करे तो आपको एक 1 kg गोल्ड दिए थे, वो बेच के जो है बाइक का पैसा दे दो बोल के बोले. ये लोग सही है बोल के उसका बाद पे जो है और 10 लाख रुपए दिए, 20 लाख हुआ. उसके बाद 20 लाख से 10 लाख लेने के बाद फिर क्या बोला उन्होंने, इससे भी नहीं होता और पैसे होना, पैसा दिए तो आ जाता गोल्ड आता, नहीं तो नहीं आता बोले तो फिर वाइफ का सोना बेच के और 12 लाख रुपए दिए, टोटल 32 लाख ले लिए. ఇంటిరా 32 లక్షలు ఇచ్చినా సుత ఇంకా కావాలి పైసలు ఇంకా కావాలని అడిగినట. దీంతో 32 లక్షలకు ఎంత వస్తే గంతి అని అడిగేటాలకు బంగారం లారీలో తెప్పిస్తున్నా, రేపొచ్చే మాపొచ్చే అని 4 నెలలు అట్లనే బొంకిండట. అయితే 3 నెలల కింద గోల్డ్ మ్యాన్ ఒంటి మీద ఉన్నదంతా కోటిలకు ఉన్న అరేకమాల అని వార్తలు వచ్చినుండే కదా. అవగా ఆ ముచ్చట చూసి వీళ్ళకు బుక్ గెలిగింది. మరొక ఈయన ఒంటి మీద ఉన్నదే నకిలీ బంగారం అట, ఇక మనకేడంగా తెచ్చిస్తాడు అని చెప్పి టైట్ చేస్తే ఏమనడో ఆయననే చెప్తుండే. ज़्यादा बात करें तो मेरे को सज्जनार जो है मेरा पार्टनर है, सीपी सज्जनार साहब, और रेवंत रेड्डी साहब मैं उसको इलेक्शन में 5 करोड़ रुपए उसको दिया, और उनका भाई कोंडल रेड्डी मेरा दोस्त है. अगर ज़्यादा बात करें तो तुम लोगों को अंदर करा तुम बोल के डरा है. చూడురే ఎంతటి పనిమంతుడుండో. ఇదే ముచ్చట మీద బాధితులంతా ఆయన ఇంటికి పోయిరాట. వడ్డీ గిడ్డి ఏమొద్దు సూర్య, మా పైసలు మాకే అని అడిగితే ఇంట్లో మంచిగా తినబెట్టి తాపెట్టి మీదంగా నా ఇంటి మీద పడి బంగారం దొంగతనం చేసిరని ఉల్టా బాధితుల మీదనే కేసు పెట్టినాట. ఇక ఇదే ముచ్చట్ల పైసలు ఓడగొట్టుకున్న వాళ్ళంతా అసలు ముచ్చట పోలీసులకు చెప్తే వాళ్ళు కేసు కట్టి సూర్యాబాయిని అరెస్ట్ చేసిర్రు. అటెనక పోలీసులు మాట్లాడుకుంటా ఇటువంటి తాల్ తుపాసు గల మాటలు నమ్మకురి, అదంతా అబద్ధం అని తేల్చి పాడేసిరు పట్నం పోలీసులు. మరి చూసిరు కదా పబ్లిక్, అగ్వ సగ్వల వస్తుందని పోతే మీ పరిస్థితి సుతా ఇట్లనే అవుతుంది. తస్మత్ జాగ్రత్త. బేస్తారం నాడు కూరగాయలు తెద్దామని సంచి తీసుకొని అంగడికి పోయినా. ఇక చూడుర్రి, ఏ కూరగాయ ముట్టుకున్నా కిలో 80-90 గా ధరలు చూసి దడుచుకున్నా నేను. గింత పిరం ఉంటే మనం ఏడగొంటామని అవో 1/2 కిలో ఇవో 1/2 కిలో తీసుకొని సపటిదాకా వచ్చేసినాయి. ఇక మరి సగటు పేదోళ్ళు గీ ధరతోని ఎట్లెగుతుర్రో ఏమో గాని గరీబోళ్ళు అయితే బతికే కోపే లేదు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్ట మండబట్టే నాగులో నాగన్న అని ధరల మీద అదేదో పాటుండే కదా. అవో గా పాట పాడే కథ అవుతుంది ఇప్పుడు అంగడి పోయిన జనాలకు. ఎందుకంటే మార్కెట్లకు పోయి ఏ కూరగాయ ముట్టుకున్న సుత కరెంటు షాట్ లెక్కనే ఓడుతున్నాయి కూరగాయల ధరలు. బీన్స్ 100, క్యారెట్ 80, టమాటా 70, వంకాయ 60. ఈ ఒక్కటే కాదు, మునక్కాయ 90, పచ్చిమిర్చి 80, బీరకాయ 70, చిక్కుడుకాయ 80. ఇవన్నీ అంగడి రేట్లే. కానీ దుకాణాలకు వచ్చేసరికి డబల్ కు డబల్ అవుతున్నాయి రేట్లు. అంగట్ల 1/2 కిలో టమాటా 10 రూపాయలకు దొరికితే దుకాణాలకు వచ్చేసరికి అది 20 అంటుర్రు. ఇట్లా ఒక్కటని కాదు,
అన్ని కూరగాయల ధరలు పిటాన పిరం చేసి అమ్ముతురు దూకున పొల్లు. మొన్నటిదాకా 300 పట్టుకొని పోతే సంచి నిండి వారానికి సరిపోయేది. కానీ వారం రోజులనే సీన్ అంతా రివర్స్ అయింది. 500 పట్టుకొని పోతే 5-6 రకాల కూరగాయలు అర్ధ కిలో వచ్చుడే మాగగలం అయిపోయింది. మరి పంటల దిగుబడి తగ్గిందో లేకుంటే నడుమ దళారు బేరగాల చేతి వాడమో తెలియదు గాని కూరగాయల ధరలు మాత్రం తమామ అండిపోతున్నాయి. మీదంగా ఎల్లినో పుణ్యమాని వానలు పడక ఇంకొంత ఆగం. అయినా యుద్ధం టైంలో పెట్రోల్ ధరలు చేయంగా కూరగాయల ధరలు పెరిగినాయంటే ఏమో అనుకోవచ్చు గాని ఇప్పుడు పెట్రోల్ ధరలు తగ్గినాయి కదా, మరి కూరగాయల రేటు ఎందుకు తగ్గిస్తలేరు అనేది సగటు జనాలు అడుగుతున్నమాట. మొత్తానికి చారాన మురిగికి బారాన మసాలా అంట్లు సగటు పేదోళ్ళ జీతం అంతా ఇంటి కిరాయిలు పిల్లల చదువులకే సరిపోతుంది. చికెన్ మటన్ లేకున్నా సుధా కూరగాయలను తిని బతుకుదాం అనుకుంటే ఇవి సుధా పెరిగిపాడు కాబట్టే ఇక ఏం తిని బతికేది అని నెత్తినోరు కొట్టుకుంటారు జనాలు. ఏదేమైనా పెంచిన ధరల మీద సర్కారులో కన్నేసి గరీబోళ్ళు అన్యాయం కాకుండా చూడాలని ఒక్క తీరు అడగబట్టిరు పబ్లిక్. చూడాల మరిగా ఏం చేస్తారో.